హాయ్ అండి. నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను హార్వెస్ట్ చూపిస్తాను. నేను ఊరి నుంచి వచ్చాక నా గార్డెన్ అప్డేట్ చేశాను, కానీ మీకు రెండు ఒకసారి అయితే వీడియో లెంతీగా ఉంటుందని ఫస్ట్ గార్డెన్ చూపించాను. ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందామండి. మీరు కూడా రండి. ఒక్కదాన్ని నేను కొయ్యలేను, మీరు కూడా వస్తే తలా కాసిని కోసుకొని మీరు కూడా కాసిని తీసుకెళ్దురు. కానీ బాగా వచ్చిందండి. హార్వెస్ట్ ఏమి లేదనుకుంటేనే బాగుంది. ఫస్ట్ మనం పొట్లకాయలతో స్టార్ట్ చేద్దామండి. ఈ పొట్లకాయలు ఒక్కొక్కటి అంకులంత పొడవు ఉన్నాయి. ఇది 2 కాయలు 3 కాయలు కూడాను అటేపుకి వెళ్ళి కోసానండి. మామూలుగా అయితే అంకుల్ కోస్తారు, నేను వీడియో తీస్తుంటాను. బట్ ఈసారి అంకుల్కి కొంచెం వర్క్ ఎక్కువ ఉంది. ఇవన్నీ నేను ఒక్కదాన్ని చూసుకోవటం అంటే ఇది బాగా ఇదేంది. సొరకాయలు కూడా 3 కాయలు ఒకసారి కోసేసానండి. ఇది ఇప్పుడు బీరకాయలు కూడాను. బీరకాయ ఆ 3వ బీరకాయ కింద పడిపోయి కొంచెం ఇరిగిందండి, పర్వాలేదు. బీరకాయలు బాగా లేట్ అయ్యేటప్పటికి బాగా ముదిరిపోయినాయండి. దోసకాయలు 2 కాయలు కోసాను. ఆ 3వ కాయ ఇంకా కొద్ది 2 రోజులు ఉంచవచ్చు అనిపించింది. అసలు ఈ బెండకాయలు చూస్తే దిగులేస్తుందండి. అన్ని కాయలు ముదిరిపోయినాయి, అసలు పనికిరావు. అవన్నీ ఇత్తనాలకు ఉంచేసాను. ఎక్కడన్నా 1, 2 వచ్చినాయండి మంచి కాయలు. ముదిరిపోయిన కాయలు 10 ఉంటే ఇవి 2 వచ్చినాయి అనమాట. ఈ టమాటాలు కూడాను ఆ చిలక కొట్టిన కాయలు ఏమన్నాను 4 ఉంటే మంచి కాయలు 2 వచ్చినాయి. ఈ మిరపకాయలే కొంచెం హార్వెస్ట్ చేసుకుందామండి. ఇవే కొద్దిగా బాగా వచ్చినాయి. ఈసారి మిరపకాయలతో పాటు కొంచెం బెల్ పెప్పర్లు కూడా వచ్చినాయండి. అవి ఆల్రెడీ ఇవి ఉడతలు అలవాటైనాయి కదా టమాటాలకి, అందుకని ఆ బెల్ పెప్పర్లు కూడాను నాకు అట్టి పెట్టాలని లేదు. అవి కూడా కోసేసేద్దామండి. అది బెల్ పెప్పర్లు బాగానే రెడీ అయినాయి, అయినా అసలు నాకు ఉంచాలని లేదు. వాటికి ఆల్రెడీ అలవాటైపోయినాయి కదా పిట్టలు కానీ ఉడతలు కానీ, అందుకని కోసేసాను. బెల్ పెప్పర్లు కూడాను బాగున్నాయండి. ఇప్పుడు వీడియో కోసమని గబగబా కోస్తుంటే ఇంకా మళ్ళీ రేపు చూస్తే ఇంకా మళ్ళీ కాయలు వస్తాయండి. ఇప్పుడు ఇవాళ ఇదిగో దొండకాయలు కూడా కోస్తున్నానండి. కోస్తూ ఉంటే వస్తూ ఉన్నాయండి. మళ్ళీ ఇవాళంతా కోసి చూపించినాక రేపు మళ్ళీ ఇంకోసారి అడుగు పొడుగు మళ్ళీ కోసి చూపిస్తాను, చూడండి. మళ్ళీ ఇది చిక్కుడుకాయలు కూడా ఎండిపోయినాయండి కొన్ని కాయలు, కానీ అవి కూడా నేను తోళ్ళు పడేసి గింజలు వాడుకుంటాను అన్నమాట. చిక్కుడుకాయలు ఈ సంవత్సరం నాకు ఇది 3వసారి కోస్తున్నానండి. మాకు ఎక్కువ రాకపోయినా మా ఇద్దరికి సరిపాను వస్తున్నాయి అన్నమాట. బాగుంటుందని ఇచ్చినేసుకొని మరీ కోస్తున్నానండి. ఆ చెట్టు అంతా అసలు విడిగా తీస్తే ఈ చిక్కుడుకాయలు ఒక్కటే ఒక వీడియో అవుతుంది అనమాట. ఇదంతా మీకు వీడియో లెంతీ అవ్వకుండా చిన్న చిన్న కోస్తున్నాను. ఇది ఇటు కాంపౌండ్ వాల్ వైపు ఉన్న దోసకాయలు అండి. ఇవి ఏంటో చిన్న కాయలు వచ్చినాయి, ఇవి కూడా కోసేసుకుందాము. అటు పక్క బాగానే వచ్చినాయండి, ఇవి ఎందుకనమ్మా చిన్న కాయలు వచ్చినాయి. కాకరకాయలు కూడా కోసేసుకుందాము. ఎక్కువ రాలేదండి, అంతా 6-7 కాయల కంటే రాలేదు. అది కానీ బాగున్నాయి కాకరకాయలు, తెల్లగా ముచ్చటగా. ఈ చుక్కకూర కూడా కోసేసుకుందామండి. చుక్కకూర మనము అది మొక్కలు పీకేయకుండా మళ్ళీ మళ్ళీ అదే హార్వెస్ట్ చేస్తున్నాం కదా. రాను రాను ఒకసారి కోసిన దానికి ఇంకోసారి కట్ చేసిన దానికి ఆకులు చిన్న చిన్న ఆకులు వస్తున్నాయండి. ఈసారి రాకపోవచ్చు, ఇదే లాస్ట్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎండలు వచ్చే కొద్దీ రాదండి చుక్కకూర. ఇక వంకాయలు కూడా కోసేసుకుందాము. అసలు ఈ కాయ ఎంత బాగుందో, నల్లగా నిగనిగలాడుతా చక్కగా ఉందండి కాయ. గుత్తి వంకాయకి బాగా కోసుకో అనిపించింది, వండుకోవచ్చు అనిపించింది గుత్తి వంకాయకి. బాగున్నాయండి వంకాయలు కూడా. నేను లేకపోయేటప్పటికి బాగా ముదిరిపోయి పండుబారిపోయినాయండి. అయినా నేనేం వేస్ట్ చేయను, అది నిలవ పచ్చడి ఏదో పట్టేస్తాను. 4 కాయలు ఉన్నా కూడా నేను వేస్ట్ చేయకుండా అంతవరకు నేను సంవత్సరం నిలవ ఉండే పచ్చడిలాగా అలా చేస్తానండి. ఒక నెల ఉన్నా చాలు, పెరుగన్నంలో నంచుకోవటానికైనా ఉంటుంది కదా అని పట్టేస్తాను పచ్చడి. ఇవ్వండి వంకాయలు. ఈ పచ్చిమిరపకాయలు చిన్న చిన్న కాయలు వచ్చినాయండి. ఫస్ట్లో మనకి కాయలు బాగా వచ్చినాయి. ఇప్పుడు అసలు నాకు అర్థం కావట్లే కొయ్యాలో కొయ్యకూడదు. ఇంకా చిన్న కాయలే కదా అని అట్టి పెట్టేస్తేనేమన్నాను అవి పండిపోతున్నాయి అన్నమాట. అసలు నాకు అర్థం కావట్లేదు కొయ్యాలా వద్దా అనేది కూడాను. ఉంచేస్తే అది అలా పండిపోతున్నాయండి.
ఇది కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఎంతో ఇష్టంగా ప్రేమగా నన్ను అభిమానిస్తున్నారు. అమ్మమ్మ, నాయనమ్మ అని, ఆంటీ అని, చక్కగా అక్క అని చక్కగా నన్ను ఆదరిస్తున్నారు కదా. అంతే ప్రేమతోటి నాకు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నైబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దండి. ఎదుగుండా పండిపోయిన కాయలు ఇవి అన్నీ కోసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు పండినా కూడా ఏం వేస్ట్ అవ్వండి. అవి కావాలన్నా ఎండబెట్టుకోవచ్చు, లేదు మామూలు కూరల్లో కూడా వేసేసుకుంటాను నేను పచ్చళ్ళల్లోనూ. కాకపోతే చిన్న కాయలే పండిపోయినాయి అని కొంచెం ఫీలింగ్ అనమాట. మళ్ళీ ఇప్పుడు వీడియో కోసం గబగబా వస్తున్నాను కదండి. మళ్ళీ రేపు మళ్ళీ ఇంకోసారి చూపిస్తూ ఉండండి అడుగు పొడుగు. మళ్ళీను మా చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళు వదిలేసిన చేలుని పరిగేరుకోవటం అని మళ్ళీ వెళ్ళి మా హెల్పర్స్ అదిని మళ్ళీ ఏరుకొచ్చుకునేవాళ్ళండి. అట్లా మీకు రేపు మళ్ళీ చూపిస్తాను. ఎంతో కొంత ఉంటుందండి మళ్ళీ పంట మీకు. ఇప్పుడు ఇవాళ కోసిన కాయలు ఇవన్నమాట. మళ్ళీ రేపు మళ్ళీ చూస్తాను. ఇది ఇంకొక రకం పచ్చిమిరపకాయ అండి. ఇది ఇండియన్ మిరపకాయ. ఇది అసలు మంట ఉండదు. ఇవి చేత్తో తెంపుతుంటే కొమ్మలు ఇరిగిపోతున్నాయండి. అందుకని కత్తిరితోటే తీస్తున్నాను. కత్తిరితోటేమో లేట్ అయిపోతుంది. చేతితోటే తీస్తానండి. ఎటు పూత రాలిపోయిద్ది అనుకోవటానికి. పూత లేదండి ఇంకా. ఇందాకటి పచ్చిమిరపకాయలకైనా వీటికైనా ఇక పూత లేదు. మరి ఎండలకో ఏమో కానీ ఇక మళ్ళీ కొద్దిగా చల్లబడితే కానీ మళ్ళీ పూత పిందే రావేమో. ఇవి ఈ కాయలు మాత్రం బాగుంటున్నాయండి. ఊరేసుకుంటే మంట ఉండకుండా బాగుంటాయి. కాకపోతే కాసినాయి కదా అని చూస్తున్నాను. ఇవి కూడా పండిపోతున్నాయండి కాయలు. బాగున్నాయి కాయలు. బాగా నిగనిగలాడతా బాగా మిరపుతో బాగున్నాయండి పచ్చిమిరపకాయలు కూడాను. ఇదండి నా హార్వెస్ట్. చూసారా, పొట్లకాయలు, దోసకాయలు 2 చెట్లు అయ్యాను. ఇది బెండకాయలు పాడైపోయిన ముదిరిపోయిన కాయలేమో 4 గంతలు ఉన్నాయి. కోసిన కాయలేమో 4 ఉన్నాయండి. పచ్చిమిరపకాయలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఇది ఒకటి ఇండియన్ వెరైటీ, అవతల ఒకటి బెల్ పెప్పర్, ఇది అవతల ఒకటి ఆల్పినోస్ అంటారు. ఇవేమో మామూలు సెరానో పెప్పర్స్. 4 రకాల పెప్పర్స్ ఉన్నాయండి. నేనేం వద్దనుకుంటేనే నాకు 4 రకాలు తయారైపోయినాయి. అది కాకరకాయలు బాగున్నాయి, వంకాయలు, దొండకాయలు. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నైబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. నా బీరకాయలు ముదిరిపోయినాయేమో అనుకున్నాను కానీ కూరకి పనికొచ్చేటట్టే ఉన్నాయండి. బాగా బలానికి బాగా ఊరిని కానీ అంత పెచ్చ ముదరలేదన్నమాట. మనం ఎంత మెడిసిన్స్ అవి మనం ఎంత బాగా ఇచ్చినా కానీ ప్రకృతి సహకరించాలండి. న్యాచురల్గా వచ్చే వాటికి మనం చేసే వాటికి తేడా ఉంటుందన్నమాట. నర్సరీలో వాళ్ళు గ్రీన్ హౌస్లు, హీటర్లు, కూలర్లు పెడతారు కనుక వాళ్ళకి బాగానే వస్తాయి. కానీ మనకి ప్రకృతిని అనుసరించే కాస్తాయండి మనం ఎంత చేసినా కానీ. నచ్చిందా మీకు? నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.